మంచిదండి. మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఆరాధనకు చేరువచ్చినట్టు ప్రియ సహోదర సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు క్రీస్తు ప్రభు నామములో తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ముందుగా వాక్యాన్ని చదివి ప్రార్థించినట్టు పెద్దలకు నా వందనాలు. ఈ సమయంలో మరి నేను గతించినటువంటి వారం వాక్యాన్ని ఉపదేశించలేదు బలహీన కారణాన్ని బట్టి. అయితే దానికి ముందు వారము ఒక విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఏంటి అని అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రస్తుతము రాజు అయి ఉన్నాడు. ఎవరండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రస్తుతం మనకి రాజుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆయన రాజ్యంలో నివాసులు. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో నివాసులు. అయితే రాజ్యం అన్నప్పుడు ఆ రాజ్యాన్ని మనం భౌతికంగా చూడడానికి అవకాశం లేదని, ఏ రాజ్యానికైతే మనం నివాసులుగా ఉన్నామో, అంటే ఏ యొక్క గుంపుకైతే మనం నివాసులుగా చేర్చబడ్డామో ఆ గుంపునే తగినటువంటి దేవుడు ఇది రాజ్యము అని తెలియజేయడం చూసాం మనం. అంటే వాక్యాన్ని మీకు కొలస్సీ పత్రిక 1:13 చూపించినప్పుడు, అలాగే పేతురు రాసినటువంటి 2 పత్రికల నుంచి కూడా మనం రాజులుగా పిలువబడిన వారమని, అలాగే క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో తండ్రి అయిన దేవుని ద్వారా మనందరం కూడా రాజ్య నివాసులుగా చేర్చబడ్డామని మనం విన్నాం. అయితే ఆ రాజ్యాన్ని గురించి ఒకానొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తుతోటే స్వయంగా పిలాతు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, కాకపోతే మధ్యలో కొంచెం గ్యాప్ రావడం వల్ల మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. భక్తుడైనటువంటి యోహాను సువార్త రాస్తూ ఆ సువార్తలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయాన్ని మనం చూడగలిగినప్పుడు 33వ వచనంలో, పిలాతు తిరిగి అధికార మందిరంలోనికి ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివని అడుగగా, ఇక్కడ అధికార మందిరం దగ్గర యేసు ప్రభువుని గురించి ఆయన్ని బంధించడం జరిగింది కదా, యేసు ప్రభుని బంధించడం జరిగింది. యేసు ప్రభుని సిలువకు అప్పగించడానికి ముందు అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం అన్నమాట ఇది. పిలాతు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు, యేసు ప్రభు ఏమో పిలాతుతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో పిలాతు యేసు ప్రభుని అడిగారనమాట, నువ్వు రాజువా రాజువా రాజువా. ఎందుకు ఈ మాట అడగడానికి గల కారణం ఏంటి? అసలు ఈ మాట అడగడానికి గల కారణం ఏంటండి? పిలాతు అంటే ఆయన గవర్నర్ అనమాట. ఈ రోమా రాజ్యంలో ఈయన ఒక గవర్నర్. మరో చోట హేరోదు ఉంటాడు, ఇక్కడేమో పిలాతు ఉంటాడు. వీళ్ళందరూ గవర్నర్స్ అనమాట. కైసరు రాజు, చక్రవర్తి అనమాట. కైసర్ అన్నటువంటి ఆయన చక్రవర్తి, అంటే కైసర్ అని పిలుచుకునేవారు అనమాట. రాజు అని పిలిపే కైసరు అని పిలిచేవారు అనమాట వాళ్ళు. అయితే కైసరు రోమాలో ఉంటాడు. అందుకనే పౌలు గారు చివరి దినాల్లో రోమాకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, కైసరు ఎదుటే నేను చెప్తానంటాడు అనమాట. మీ ముందు కాదు నేను కైసరుతోటే మాట్లాడతాను, అక్కడికే వెళ్తాను అని అంటే, సరే అయితే అక్కడికి వెళ్ళని చెప్పి అక్కడ పంపించారు రోమాకి. ఎందుకంటే కైసరు అక్కడ ఉంటాడంటే అంతా పరిపాలించేటువంటి చక్రవర్తి అక్కడ ఉంటాడనమాట. ఈ పిలాతు కానీ హేరోది కానీ వీళ్ళందరూ ఎవరంటే గవర్నర్స్ అనమాట అండి, ఈ రాజ్యంలో గవర్నర్స్ అనమాట. అయితే ఈ పిలాతు అనేటువంటి గవర్నర్తో మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు. శిక్ష వేసేటువంటి టైం వచ్చింది. ఆ టైంలో మాట్లాడుతున్నాడు అనమాట, నువ్వు రాజువా అని. అలా అనడానికి గల కారణం ఏంటి అని అంటే, యేసుప్రభు వారు పుట్టినప్పటి నుంచి నేను చెప్పాను ఆల్రెడీ, పుట్టినప్పుడే ఆయన రాజుగా
గుర్తెరిగిన జ్ఞానులు వెళ్ళారు, హేరోదు మందిరానికి పోయారు, రాజు ఎక్కడా అని అడిగారు. ఎందుకంటే వాళ్ళు రాజు పుడతాడని అంటే రాజు అనేటువంటి ఆయన భౌతికంగా రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడిగా ఉంటాడు, సింహాసనం మీద కూర్చుంటాడు, తన చుట్టూ పరివారం ఉంటుంది, ఇలా ఊహించుకున్నారనమాట వాళ్ళు. అందుకని ఈ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారంటే హేరోదు దగ్గరికి పోయి అడిగారు డైరెక్ట్గా, రాజు పుట్టాడు కదా అని. పుట్టుకతోనే రాజుగా ఆయన గుర్తింపును కలిగిన వాడిగా మనం చూసాం. ఆ తర్వాత ఈ సిలువుకి అప్పగించడానికి ముందు ఆయన యెరూషలేము వెళ్ళాడు అనమాట. యెరూషలేము వెళ్ళాడు. పస్కా పండుగ దినాలు సమీపించినప్పుడు ఆయన యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేము వెళ్ళినప్పుడు ఆయన ఎలా యెరూషలేములోనికి ప్రవేశించాడని మనం తెలుసుకున్నామని అంటే, ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వెళ్ళడం, గాడిద పిల్ల మీదకి ఎక్కి వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖర్జూరపు మట్టలు, కొన్ని చెట్లు కొమ్మలు అవన్నీ కూడా కింద వేశారు, దానిపైన గాడిదతో ఆయన వెళ్ళడం చూస్తాం. అప్పుడు వాళ్ళు కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని రాజులకు రాజు అని కీర్తిస్తారన్నమాట. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా రాజు వస్తున్నాడు, రాజు వస్తున్నాడు అని కీర్తిస్తారు. ఈ పిలుపు అలాగే వీరందరూ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని రాజు అని పొగిడినటువంటి ఆ శబ్దం అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొందరు అంటారు, పరిసయ్యులు, ఆ తెగకు చెందిన వాళ్ళు, నీ మనుషుల్ని కొంచెం సైలెంట్గా ఉండమని చెప్పు అని అంటారు. వాళ్ళ కాకపోతే రాళ్లతోటి దేవుడు మహిమను పొందుకోగలుగుతాడు. వాళ్ళ నిశ్శబ్దంగా ఉన్న దేవుడిని మహిమపరిచేటువంటి మార్గాలు చాలా ఉన్నాయి అని చెప్పి యేసుప్రభు వారు మాట్లాడతారు. ఇవి మనం చూడడం జరిగింది, అయితే మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయనంటే యేసుప్రభు రాజు, యేసుప్రభు రాజు అని చూపిస్తున్నాయి. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి అంటే, ఆయనకి పెట్టినటువంటి పేరు ఏదైతే క్రీస్తు అని ఉందో, ఆ క్రీస్తు అనేటువంటి ఆ పేరుకి అర్థమే రాజు. చెప్పాను కదా మీకు, అభిషక్తుడు, రాజు, మెస్సయ్య అని హిబ్రూలో ఎదురు చూశారు మెస్సయ్య అని. అది అభిషక్తుడు అంటే మనం తెలుగులో చూస్తాం అంటే అనాయింటెడ్ అనమాట, అభిషేకింపబడినవాడు. అది గ్రీకులో రాసినప్పుడు క్రిస్టోస్ అని రాశారని చెప్పాను, ఇంకా మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను అంతే. అయితే క్రీస్తు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే రాజు అనే అర్థం అనమాట. యేసు క్రీస్తు అంటే ఏంటంటే, యేసు అనగా రక్షకుడు అని, క్రీస్తు అనగా రాజు అని, ఏలేటువంటి వాడు అంటే రక్షించి తన ప్రజలను ఏలేటువంటి వాడు రాజు. అలా యేసుక్రీస్తు అనేటువంటి పేరు వచ్చింది. ఇలాగా ఈ పేరులో శబ్దం కానీ, ఆయన పుట్టినప్పుడు వినిపించినటువంటి శబ్దం కానీ, యెరూషలేము ఆయన వస్తున్నప్పుడు అక్కడ ప్రజలు కేకలు వేసినటువంటి శబ్దం కానీ, ఇవన్నీ ఏం వినబడుతున్నాయంటే రాజు, రాజు అని వినబడుతున్నాయి అన్నమాట. యేసు ప్రభు రాజు అని వినబడుతున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి అదే యూదుల గుంపులో కొందరు పరిసయ్యులు తెగకు చెందిన వాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు దొరుకుతాడా యేసు ప్రభు వారు, ఎప్పుడు దొరుకుతాడా యేసు అని ఎదురు చూస్తున్నారు. అయితే పదే పదే రాజు అనేటువంటి సౌండింగ్ వాళ్ళకి వినబడేటప్పటికి ఇది ఒక వంకగా దొరికిందనమాట. రాజు అంటే మనకు ఒక రాజు ఉన్నాడు, కైసరు రాజు ఉండగా మళ్ళీ ఇతను రాజు అని పిలిపించుకుంటున్నాడు అంటే ఆ రాజుకి పోటీగా నిలబడుతున్నాడు అనేటువంటి ఆలోచనను రాజవంశానికి చెబితే వాళ్ళే శిక్ష వేస్తారు. మనం ఎలాగ చంపలేకపోతున్నాం, చంపుదామని చూస్తున్నారు యేసుప్రభుని. కాకపోతే ఆయన చేసేటువంటి కార్యక్రమాలు, ఆయన చేసేటువంటి సహాయ క్రియలు ఇవన్నీ అక్కడ ఉన్న ప్రజలు చూస్తున్నారు కదా, వాళ్ళందరూ యేసుప్రభు మొగ్గు చూపుతున్నారు. మంచి వ్యక్తిని ఎలా శిక్షిస్తారు అని వాళ్ళందరూ మనల్ని ప్రశ్నిస్తారు, మనల్ని కొడతారు. కాబట్టి అవకాశం దొరకట్లేదు వీళ్ళకి, అక్కడ ఉన్న ప్రజలకు అవకాశం దొరకట్లేదు యేసుప్రభుని శిక్షించే అవకాశం. ఈ రాజు అనే సౌండింగ్ బాగుంది, దీన్ని పట్టుకుంటే అది కంప్లైంట్గా ఇవ్వచ్చు మనం, ఇదిగో రాజు అనిపించుకుంటున్నాడు ఈయన, మనకి రాజు కైసర్ గారు రాజుగా ఉన్నారు, మళ్ళీ అదే పేరు ఈయన పిలిపించుకుంటున్నాడంటే ఈయన యూదులను అందరినీ పరిపాలించేద్దాం అనేటువంటి ఆలోచనలు ఉన్నాడు అని కంప్లైంట్గా దాన్ని చిత్రీకరించారనమాట. దాన్ని పట్టుకునే పిలాతు దగ్గర నిలబెట్టారు. ఎవరినే? యేసు ప్రభు వారిని పిలాతు దగ్గర నిలబెట్టారు. పిలాతు దగ్గర నిలబెట్టినప్పుడు అప్పుడు అడుగుతున్నాడు వాడు, పిలాతు నువ్వు రాజువా? ఎందుకంటే వీళ్ళందరూ నేను రాజు అంటున్నారు కదా, నువ్వు రాజువా అని అప్పుడు అడిగాడు అనమాట. అందుకే అడగడానికి కారణం ఇదనమాట. ఈ శబ్దాలు, ఈ రాజు అయినటువంటి సౌండింగ్ విన్నారు కాబట్టి ఆ సౌండింగే కంప్లైంట్కి ఇచ్చారనమాట. కైసర్ అనేటువంటి ఆయన ఉండగా ఇదిగో రాజు అని చెప్పుకుంటున్నాడు మళ్ళా, కాబట్టి మీరు అతన్ని శిక్ష చేయండి, రాజును వ్యతిరేకించేవాడు వచ్చాడు, రాజద్రోహి వచ్చాడు, ఇలాగ కంప్లైంట్ ఇచ్చారన్నమాట యేసు ప్రభు మీద. ఆ కంప్లైంట్నే
తీసుకున్నటువంటి పిలాతు అడిగాడు అనమాట. అప్పుడు యేసు ప్రభు వారు పిలాతుతో మాట్లాడుతున్నాడు. 36వ వచనంలో, ఇదే అధ్యాయం 36వ వచనంలో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను అనడండి. నా రాజ్యము మీకులా పరిపాలన చేసేటువంటి రాజ్యం కాదు. ఆ రాజ్యం ఈ లోకానికి సంబంధించింది ఎంత మాత్రం కాదు. అది ప్రత్యేకమైనది, అది ఆత్మ సంబంధమైనది. ఇలా మనుషుల్ని మనుషులుగా పరిపాలించేటువంటి రాజ్యం కాదు అది. మనుషుల యొక్క మనసులన్నిటినీ కేంద్రీకృతం చేసి, ఆ మనసులన్నిటినీ మార్చి, ఆ మనస్సుల ద్వారా దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఒక రాజ్యం అది. అది నా రాజ్యం. అది లోక సంబంధమైన ఎంత మాత్రం కాదు. కానీ నువ్వు అన్నట్టు నేను ఎవరినే? రాజునే. నేనైతే రాజునే. కానీ నీలాగా ఈ కనిపించే కుర్చీ మీద కూర్చుని పరిపాలించే రాజుని కాదు అన్నాడనమాట. అయితే ఈ భౌతిక సంబంధం కానీ ఆత్మ సంబంధమైన ఈ రాజ్యంలో యేసు ప్రభు వెనకాలే ఉన్నటువంటి శిష్యులు మనకు తెలుసు, 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లోనూ కూడా ద్రోహం చేసినటువంటి మరొక శిష్యుడు కూడా మనకు తెలుసు. ఆయన ఎవరనంటే ఇస్కరియోతు యోధ. అపోస్తుల కార్యాలు మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాల్లో ఈ యోధాను గురించి అక్కడ గ్రంథకర్త ఈ విధంగా రాస్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలిచ్చి అన్నాడు. అంటే యోధానే ఒక ద్రోహిగా ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఎవరు అని అంటే పేతురు గారు. అపోస్తులు అంటే పేతురు గారు మాట్లాడుతూ యోధ గురించి మాట్లాడుతున్నాడు. 16 నుంచి చదువుతాను నేను. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. ఇతడు మనలో ఒక్కడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకలిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను. ఇక్కడ మనం యోధ అనేటువంటి ఆయన్ని చూసాం. సడన్గా ప్రభువైన యేసుక్రీస్తు రాజు అని విని యోధ గురించి ఎందుకు చూస్తున్నాం అని ఇప్పుడు మనం ప్రశ్నిస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ ఆధ్యాత్మిక రాజ్యంలో లేదా ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంలో ఒక వ్యక్తి ద్రోహం చేసినటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంలో తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఈ యోధ ఇస్కరియోతు. ఇతడు భౌతిక సంబంధమైనటువంటి ఆశల కొరకు అతడు ఆలోచించి ప్రభువైన యేసుక్రీస్తుని అప్పుడున్నటువంటి యూదులకు అప్పగించాడు, దారి చూపాడు అన్నమాట. దగ్గరున్న వ్యక్తిగా రాజు గురించి అన్నీ తెలుసు అతనికి. ఎవరికి? ఇస్కరియోతు యోధాకి. ఒకసారి చూద్దాం. ఇదే యోహాన్ భక్తుడు వ్రాసినటువంటి సువార్తలో 18వ అధ్యాయంలో 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. 18వ అధ్యాయం 2వ వచనం. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలము తెలిసియుండెను. కావున యోధ సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులను పంపిన బంట్రోతులను వెంట పెట్టుకుని దివుటీలతోనూ దీపములతోనూ
ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను అనడండి. యోధ అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి రాజు ఏ టైంలో ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలుసు? తనతో ఉన్నటువంటి యోధాకి తెలుసు. ఇస్కరియోతు యోధాకి, అంటే వాళ్ళలో ఇతను ఒక్కడు కాబట్టి ఏ సమయంలో ఎక్కడ ఉంటాడు ఎవరికి తెలుసు అంటే ఇస్కరియోతు యోధాకి తెలుసు. ఈ యోధా ఏం చేశాడనంటే ధనానికి ఇష్టపడ్డాడు, ధనానికి ఆశపడ్డాడు. కాబట్టి రాజుని అప్పగించాలి, ఈ ధనం వస్తుంది రాజుని అప్పగిందాం అనుకున్నాడు. కాబట్టి ఆయన ఏ టైంలో ఏ తోటలోకి వెళ్తాడో తెలుసు. కాబట్టి రాత్రి వేళ ఆయన ఒక తోటకు వెళ్ళాడు అనమాట. మనం 18వ అధ్యాయం ప్రారంభంలో చదివితే తోటకు వెళ్ళాడు. అప్పుడు శిష్యులు ఆయనతో పాటు వెళ్ళారు. కానీ ఇస్కరియోతు యోధా అనేటువంటి వాడు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు అలాగే ప్రధాన యాజకులు వీళ్ళ సైనికులను సిద్ధం చేసి ఆ సైనికుల్ని ఈ యోధాకి ఇచ్చి పంపించారన్నమాట. తీసుకెళ్ళి ఆయన ఎక్కడుంటాడో తీసుకెళ్ళి అప్పగించు అని. ఇతను తెలుసు కాబట్టి ఆ రాత్రి వేళ వెళ్ళి యేసుప్రభు ఉన్న చోటికి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళి అక్కడ అప్పగించడం జరిగిందనమాట. అంటే వెనువెంటే ఉన్నటువంటి ఈ వ్యక్తికి రాజు యొక్క చర్యలు, కార్యక్రమాలు, క్రియలు అన్నీ తెలుసు. ఏ టైంలో ఏం చేస్తాడు, ఎక్కడుంటాడు, ఇవన్నీ తెలుసు అన్నమాట. దాన్ని ఆధారం చేసుకుని ఏం చేసినంటే ఇస్కరియోతు యోధా చక్కగా వెళ్ళి ఆత్మ సంబంధమైనటువంటి రాజుని అప్పగించాడు. అంటే అతనికి కీడు తలపెట్టాడు, రాజుకి కీడు తలపెట్టాడు. ఇలాగా రాజుకి ద్రోహం చేసిన వాడిగా యోధా చరిత్రలో మిగిలిపోయాడు కదండి. యోధా గురించి తెలియనటువంటి క్రైస్తవ ప్రపంచం ఉండదండి. అయితే ఈ యోధాను మనం మైండ్లో పెట్టుకుంటే ఇలాంటి వ్యక్తిగా నేను ముందు పాఠం చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు రాజు అని చెప్పినప్పుడు చివరిలో మీకు చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే పూర్వకాలము రాజు అయినటువంటి దావీదు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఇక్కడ మనకి ప్రభు అయినటువంటి క్రీస్తు రాజుగా ఉంటే పూర్వము ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించినటువంటి వ్యక్తిగా, భౌతిక సంబంధమైనటువంటి వ్యక్తిగా దావీదు రాజుగా ఉన్నాడు. అదే దావీదు సింహాసనం మీద కూర్చోడానికి వచ్చినటువంటి ఆయనని క్రీస్తు ప్రభు గురించి ప్రవచనాలు ఉన్నాయి. అయితే ఆ రాజు దావీదు భౌతికంగా కనిపించే సింహాసనం మీద కూర్చుంటాడు. ఈ రాజు క్రీస్తు ఆత్మ సంబంధమైనటువంటి సింహాసనం మీద కూర్చుంటాడు. అది వ్యత్యాసం వాళ్ళిద్దరికే. అయితే పూర్వకాలము దావీదు రాజు కాలంలో రాజు అయినటువంటి దావీదుకు కూడా ఒక సంఘటన ఎదురైంది. అంటే అది ఒక విపత్తు వచ్చిందనమాట ఆయన పైకి. ఆ విపత్తు వచ్చినప్పుడు రాజుతో ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి యోధా లాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆ వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాం. అంటే ఆ సంఘటన జరిగినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ వచ్చినాయండి. రాజుకి విపత్తు వచ్చినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ వచ్చినాయి. ఆ క్యారెక్టర్స్ ఒకటే మన ముందు ఉంచుకుందాం అని చెప్పడం జరిగింది నేను. అయితే ఈరోజు ఆ క్యారెక్టర్స్లో నుంచి ఒక క్యారెక్టర్ లేదా 2 క్యారెక్టర్లని మన ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పాత నిబంధన కాలంలోనికి వెళ్ళి రాజు అయినటువంటి దావీదు చరిత్రను మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సమూయేలు వ్రాసినటువంటి 2వ గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథానికి వస్తే ఇక్కడ దావీదు రాజు చరిత్ర మనకి ఈ గ్రంథంలో దొరుకుతుంది. ఇక్కడ 15వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చూద్దాం. 12వ వచనాన్ని చూద్దాం. మీరు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా దీని గురించి వినాలి. ఎందుకనంటే నాకు తెలిసి ఈ విషయం ఎవరికీ తెలియదు. అంటే ఇక్కడున్న వాళ్ళకి ఎవరికీ తెలియదు, అంటే భూమి మీద వాళ్ళకి ఎవరికీ తెలియదు అని కాదు నా ఉద్దేశం. ఇక్కడున్న మనకి ఎవరికీ తెలియదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే కొత్త విషయం అన్నమాట. ఇది ఎన్నాళ్ళు విన్న విషయం కాదు, కొత్త విషయం. చూద్దాం. 15వ అధ్యాయము 12వ వచనం చూస్తే చదువుతున్నాను. మరియు బలి అర్పింపవలననియుండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను తన ఊరి నుండి పిలిపించి ఉండెను.
అబ్షలోము దగ్గరకు వచ్చిన జనము మరీ మరీ ఎక్కువగుట చేత కుట్ర బహు బలమాయెను. చూద్దాం, సందర్భాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ మనం చదివిన వాక్యం ఏంటనంటే, ఇక్కడ ఒక మూడు పేర్లు విన్నాం. ఒక పేరేంటి అని అంటే అబ్షలోం అనేటువంటి పేరు. ఇంకో పేరేంటి అని అంటే అహీతోపేల్ అనేటువంటి పేరు. ఇంకో పేరు తెలిసిన పేరే దావీదు. ఈ మూడు పేర్లు విన్నాం ఈ వచనంలో. ఇప్పుడు సందర్భం వివరిస్తాను, జాగ్రత్తగా మీరు అందరూ వినండి. అంటే కొంచెం వివరిస్తాను, ఎందుకంటే ఇంకా దీనికి చాలా విషయం ఉంది. ఈ వచనానికి తగినట్టుగానే కొంచెం చెప్తాను సందర్భం ఏంటన్నదని. ఏంటనంటే, రాజు అయినటువంటి దావీదు కుమారుల్లో ఒక కుమారుడు అబ్షలోం. అతని పేరేంటండి? అబ్షలోం. ఇతను ఎవరంటే దావీదు కుమారుడే. సొలొమోను ఎలా దావీదు కుమారుడు, అమ్మోన్ అనేటువంటి వాడు ఇంకొకడు ఉంటాడు. ఇలా కొంతమంది ఉన్నారులేండి దావీదు కుమారులు. ఇలా దావీదు కుమారుల్లో ఒక్కడు అబ్షలోం. ఎవరో బయటోడు కాదు ఇతను. ఎవరండి? దావీదు కుమారుడే అబ్షలోం అనేటువంటి వాడు. అయితే అబ్షలోము అహీతోపేల్ అనేటువంటి వాడిని పిలిపించాడంట. అహీతోపేల్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మనకి వినలేదు మనం ఎప్పుడు ఈ పేరుని. అహీతోపేల్ అబ్షలోం పిలిపించుకున్నాడు అనమాట. సందర్భం ఏంటనంటే, ఈ అబ్షలోము ఒక కుట్ర పన్నాడు. కుట్ర ఎవరి మీద? తండ్రి మీదే. ఎవరి మీదండి? తండ్రి మీదే కుట్ర పన్నాడు. ఏదో ఒక రకంగా తండ్రిని, రాజుని ఖాళీ చేసేసి ఆ రాజు కూర్చున్నటువంటి సింహాసనం మీద నేను కూర్చోవాలి అన్నది అబ్షలోం పన్నిన కుట్ర. కొడుకే కానీ కుట్ర పన్నాడు రాజు మీద, ఆ కుర్చీ సంపాదించాలి, ఆ హోదా సంపాదించాలని. అయితే ఈ కుట్ర ఎలా పన్నాడు, విషయం ఏంటి అన్నదే ఇంకొక ఎపిసోడ్ చూసుకుందాం దాని గురించి. కానీ మనం ఇప్పుడు చూసే ఎపిసోడ్ ఎవరి గురించి అంటే అహీతోపేల్. ఎవరండి? అహీతోపేల్. అయితే అబ్షలోము పన్నిన కుట్రకు తోడుగా లేదా బలంగా సహాయంగా ఉండడానికి అబ్షలోము ఎవరిని పిలిపించుకున్నాడనంటే అహీతోపేల్ని పిలిపించాడు. ఎవరినండి? అహీతోపేల్ అనేటువంటి వారిని పిలిపించాడు. ఎవరు ఈ అహీతోపేలు? ఇక్కడే చదివాం. ఏంటనంటే, ఈ అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రి. దావీదు యొక్క మంత్రి అండి ఇతను. దావీదు రాజు కదండి. రాజుగా ఉన్నప్పుడు దావీదుకి ఇతను ఏం చెప్పేవాడంటే ఆలోచన చెప్పేవాడు అనమాట. ఎంత గొప్పగా అని అంటే, ఒకసారి మీకు వచనం చూపిస్తాను. ఎంత గొప్పగానో వచనం చూద్దాం ఒకసారి. 16వ అధ్యాయం, ఇదే 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూద్దాం. 23వ వచనం. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండెను. దావీదును అబ్షలోమును దానిని అట్లే ఎంచుచుండిరి అన్నాడండి. అహీతోపేలు ఎవరంటే రాజుకి ఆలోచన ఇచ్చేటువంటి మంత్రి అన్నమాట. ఆలోచన చెప్పేటువంటి మంత్రి ఎవరికే? దావీదు రాజుకి. అయితే అలాంటి ఆలోచన చెప్పేటువంటి మంత్రిని కుట్ర పన్ని వారి కొడుకు ఏం చేశాడంటే తన దగ్గర పిలిపించుకున్నాడు. అబ్షలోం తన దగ్గరికి పిలిపించుకున్నాడు అనమాట. అహీతోపేలు దగ్గరికి వెళ్ళాడు. అహీతోపేలు దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది అని అంటే, దావీదు గురించి ప్రతి ఇంచు తెలుసు అనమాట. ఎవరికి? అహీతోపేల్కి ప్రతీది తెలుసు. ఎందుకంటే దావీదు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా అహీతోపేలే చెప్పాడు దావీదుకి. అలాగ దావీదుకి ఆలోచన చెప్పేటువంటి ఆలోచనకర్త ఒక రకంగా మాట్లాడాలంటే, అలాంటి గొప్ప మంత్రిని అబ్షలోం నా దగ్గరికి రా అని పిలుచుకున్నాడు. అతని దగ్గర తీసుకుపోయాడు. అతని దగ్గర తీసుకుపోతే వెళ్ళిపోయాడు. అహీతోపేలు వెళ్ళిపోయాడు. అబ్షలోం దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్షలోంకు ఆలోచన చెప్పడానికి అతని దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే మరి దావీదు దగ్గరే కదా ఉన్నాడు ఇతను. దావీదు దగ్గర ఉన్నాడు. అహీతోపేలు ఎప్పుడు దావీదు దగ్గర ఉన్నాడు, ఆలోచన చెప్పాడు.
అబ్షాలోం పిలిచేటప్పటికి ఎందుకు వెళ్ళిపోయాడు? అబ్షాలోం పిలిచేటప్పటికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఇంత దగ్గరుండి దావీదంటే ఎలాంటోడో తెలిసి అతనికి అన్ని ఆలోచనలు చెప్పి ఆ రాజ్యం ముందుకు నడచడానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి రాజ్యం మీద కుట్ర పన్నే మరొకడికి సాయం చేయాలని అనుకున్నాడు. ఎందుకు సాయం చేయాలనుకున్నాడు? అతనికి ఎందుకు అలాంటి దుర్బుద్ధి పుట్టింది? అప్పుడు పుట్టిందా, లేదా అతని మనసులో రాజు అయినటువంటి దావీదు మీద ఆల్రెడీ ఏదైనా కోపం ఉందా అని మనం ఆలోచన చేస్తే, రాజు అయిన దావీదు మీద అహీతోపేలుకి కోపం ఉందండి. ముందు నుంచి కోపం ఉంది, కానీ అవకాశం లేదు. ముందు నుంచి కోపం ఉంది కానీ అవకాశం లేదు. రాజు కదా, అందులోనూ రాజు ఈ దావీదు రాజు చాలా యుద్ధశూరుడు. అంతేకాకుండా అతని దగ్గర ఉన్నటువంటి వారు కూడా చాలా గొప్ప యుద్ధం చేసేవాళ్ళండి. అన్నీ చూద్దామండి, అన్నీ మీ క్యారెక్టర్స్ అన్నీ తీసుకొస్తాను. ఎందుకంటే ఒక రాజ్యానికి, రాజ్యంలో ఉన్నటువంటి రాజ్య నివాసులు ఎలా ఉంటే ఆ రాజ్యం పటిష్టంగా ఉంటుందో ఈ సన్నివేశాలన్నీ మనకి చెప్తాయండి. అందుకే నేను దీన్ని తీసుకొచ్చాను. అంటే ఇది నిజానికి బైబిల్ క్లాస్లో చెప్పాలి, కాకపోతే మనకి శుక్రవారం తక్కువ వస్తారు, ఆదివారమే కొంచెం నిండుగా ఉంటారు. కాబట్టి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆదివారమే దీన్ని చెప్పడం జరుగుతుంది. దీన్ని మనసులో ఉంచుకోండి. ఇప్పుడు చూద్దాం. ఈ అహీతోపేలుకి రాజైన దావీదు మీద ముందు నుంచి ఉంది, కోపం ఉందన్నమాట. కానీ అవకాశం లేదు, ఇతను ఏం చేద్దామన్న అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళ కొడుకు రూపంలో వచ్చింది అవకాశం, అబ్షాలోం రూపంలో వచ్చింది. రా నా దగ్గరికి, నువ్వు నాకు సపోర్ట్ చేస్తే, నువ్వు నాకు తోడుగా నిలబడితే రాజుని కొట్టేద్దాం, రాజుని చంపేద్దాం, రాజుని ఖాళీ చేసేద్దాం, నేను కుర్చీ ఎక్కుతాను, నువ్వు నాకు ఆలోచన చెప్పు దిగాను, నువ్వు నా పక్కన దిగాను. ఇది కుట్ర అన్నమాట అండి. ఈ కుట్రకి, అబ్షాలోం బన్నిన కుట్రకి అహీతోపేలు తోడైపోయాడు. కారణం ఏంటంటే ముందు నుంచి దావీదు మీద అతనికి కోపం ఉంది. ఎవరు అసలు అహీతోపేలు? ఎవరు అసలు దావీదు మీద కోపం ఉండడానికి ఎవరు ఈ వ్యక్తి అని ఆలోచన చేద్దాం. అంటే కోపం ఎలా ఉంది అని దేవుడు చెప్పలేదు కానీ స్పష్టంగా, కానీ కోపం ఉన్న వ్యక్తిగా తన లక్షణాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవరో చూద్దాం అసలు ఈ అహీతోపేలు ఎవరన్నది ఇది చూద్దామండి. ఇదే సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయం తీయండి ఒకసారి. సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 11వ అధ్యాయం తీస్తే ఇక్కడ మీకు 3వ వచనం దగ్గర నేను చదువుతున్నాను. 11వ అధ్యాయం 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తె అన్నాడు. ఎవరండి? ఎలీయాము కుమార్తె. ఎవరు ఈమె? ఎంతకనే ఈమె ఎవరో? ఈ అందగత్తె ఎవరు? దావీదు ఏ అందగత్తె గురించి పంపించాడు? ఊరియా భార్య అయినటువంటి అందగత్తె గురించి పంపించాడండి. ఎవరి గురించో పంపించలేదు. మనకు తెలుసు కదండి ఇది విషయం. ఓకే, అయితే ఊరియా భార్య ఎవరండి? బెత్సేబా తెలుసు కదా మన బెత్సేబా తండ్రి పేరు ఏంటనంటే ఏం పేరండి? ఒకసారి మీరు కింద వాళ్ళు చదవాలి. బెత్సేబా తండ్రి పేరు ఏమనుంది? ఎలీయాము కుమార్తె. ఎలీయాము కుమార్తె అనమాట. ఓకే, అయితే ఎలీయాం అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. ఇప్పుడు ఇదే 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం తీసుకోండి. ఆ పేరు గుర్తుపెట్టుకోండి, ఆ పేరు మర్చిపోవద్దు. ఏ పేరంటే ముందు పేరు ఏం పేరు? ఎలీయాం. ఎవరు ఎలీయాం? ఎవరంటే బెత్సేబాకు తండ్రి. బెత్సేబాకు తండ్రి ఎలీయాం అనేటువంటి అతను. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం తీసుకోండి. 23వ అధ్యాయం తీసుకుని 34వ వచనం. 23వ అధ్యాయం 34వ వచనం నేను చదువుతున్నాను. మిగిలిన వాళ్ళు చూస్తూ జాగ్రత్తగా పరిశీలించాను. మధ్యలో చదువుతున్నానండి నేను. అంటే ఇక్కడ ఇద్దరు పేర్ల గురించి చెప్తున్నాడు, అందులో నేను మధ్యలో చదువుతున్నాను. గిలోనీయుడైన కనిపించిందండి? గిలోనీయుడైన అహీతోపేలు కుమారుడగు ఎలీయాము అన్నాడు.
ఎలియాము ఎవరండి ఎంతకనే? అహీతోపేలు కొడుకు. అహీతోపేలు ఎవరు? బెత్షెబాకు తండ్రి. బెత్షెబాను దావీదు ఏం చేశాడు? బెత్షెబాను ఏం చేశాడు దావీదు? మనకు తెలుసు కదండి దావీదు బెత్షెబాను ఏం చేశాడో. చూడండి ఎక్కడి నుంచి ఉందో ఈ లింకు. ఈ అహీతోపేలు అనేటువంటి అతను ఏమండి, అహీతోపేలు అనేటువంటి అతను ఎలియాముకు తండ్రి. అంటే బెత్షెబాకి ఏమయ్యాడు? తాత అండి. బెత్షెబాకి తాతయ్య అనమాట ఇతను. బెత్షెబాకి తాతయ్య. ఈ బెత్షెబాని మరి రాజు దావీదు ఒక రకమైన కుట్ర పన్ని దాని దగ్గర తెచ్చుకున్నాడు. అలా ఆయన్ని చంపించేశాడు. అయితే ఇదంతా ఎలా తెలుస్తుంది అని అంటే, ఈ అహీతోపేలు ఎక్కడ ఉంటాడు? దావీదుతోనే ఉంటాడు. ఎందుకు? దావీదికి ఆలోచన చెప్పేదే అహీతోపేలు. కాబట్టి దావీదు ప్రతీది కూడా తెలుసు. ఈ అహీతోపేలుకి ఏం చేస్తున్నాడు దావీదు ఏంటి అన్నది అన్నీ తెలుసు అన్నమాట అండి. అయితే మరి తన మనవరాలు బెత్షెబా తన విషయంలో దావీదు పొరపాటు చేశాడు. దేవుడే చెప్పాడు. మరి అది ఒకవేళ మనసులో ఉందా? అది మనసులో కానీ ఉందా అంటే ఉంది. దానివల్ల ఇలా చేసాడని ఏమి రాయలేదు కానీ గ్రంథంలో. కానీ ఈ సంబంధాన్ని మనం చూస్తే అసలు దావీదుతో కూడా ఉన్నాడు. కూడా ఉండి సడన్గా దావీదు మీద కుట్ర జరిగేటప్పటికి అటుపక్క వెళ్ళిపోయాడు. నేనున్నాను నీకు సపోర్ట్, కంగారు పడకు అబ్షలోం అని చెప్పి అటు వెళ్ళిపోయాడు. ఇదేంటి ఎంతో కూడా ఉండి అన్ని ఆలోచన చెప్పినోడు సడన్గా శత్రువు వైపు వెళ్ళిపోయాడంటే ఇతని మనసులో దావీదు మీద ఉంది, కోపం ఉంది, కానీ అవకాశం లేదు. అవకాశం వచ్చింది. అవకాశం ఈ దావీదు కుమారుడు అబ్షలోం రూపంలో వచ్చింది. అబ్షలోం రూపంలో రావడంగానే వెంటనే ఏం ఆలోచించలేదు, నేను నీతో ఉన్నాను అన్నాడు. ఇంకా నిజానికి అదే అతని మనసులో ఉందా అని ఇంకొక చిన్న ఆలోచన చేద్దాం. ఇంకా అదే ఉందా? ఒక బత్షెబాని దగ్గర తెచ్చుకున్నాడు కదా, దగ్గర తెచ్చుకుని సేర తీసాడు కదా, ఇంకా అదే తన మనసులో ఉందంటవా అని మనం ఆలోచన చేస్తే ఇంకో క్వశ్చనాన్ని కూడా చూద్దాం. అతని మనసుని ఎలా ఉందో దావీదు పట్ల అని ఇంకో క్వశ్చనాన్ని కూడా చూద్దాం. ఇదే గ్రంథం అంటే ఈ చరిత్ర అంతా ఇక్కడే ఉంటుందండి. ఇదే సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం దగ్గర 20వ వచనం అండి. 16వ అధ్యాయం 20వ వచనం. అబ్షలోము అహీతోపేలుతో మనము చేయవలసిన పని ఏందో తెలుసుకున్నటకై ఆలోచన చేతుము రమ్ము అనగా. అహీతోపేలుతో అబ్షలోము మాట్లాడుతున్నామట. అతని దగ్గరికి వచ్చాడు కదా, మరి అబ్షలోము దగ్గరికి వచ్చాడు ఆలోచన చెప్పడానికి అహీతోపేలు. సరే మనం ఇప్పుడు ఏం చెయ్యాలి, ఆలోచన చేద్దాం రా అని అహీతోపేలుని అబ్షలోము పిలిచాడు. అబ్షలోము పిలిచినప్పుడు అహీతోపేలు చెప్తున్నాడు, ఆలోచన చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు. 21వ వచనం. అహీతోపేలు, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నువ్వు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీలందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షంనున్నవారు అందరూ ధైర్యము తెచ్చుకుందరని చెప్పాడు. ఏం ఆలోచన చెప్పాడు అనుకుంటున్నారు ఇతను? అహీతోపేలు అనేటువంటి వాడు ఏం ఆలోచన చెప్పాడంటే, మళ్ళీ అబ్షలోముకి దావీదు మీద కుట్ర పడినప్పుడు దావీదు ఏం చేశాడంటే, అమ్మో నా కొడుకు నా మీద కుట్ర పన్నాడు, నా మీద పడి నన్ను చంపుతాడు, సో మనం వెళ్ళిపోదాం అబ్బాయి, ఇక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయాడండి. ఇది అబ్షలోం స్టోరీ చేసినప్పుడు ఆ ఎపిసోడ్లో వస్తుంది అది ఏటన్నదని. అయితే బయటికి వెళ్ళిపోయాడు అనమాట ఇతను. వెళ్ళిపోతే ఏం చేసినంటే, మరి మనం వెళ్ళిపోతున్నాం కదా, ఇంటికి కొంతమంది కాపలా ఉంచాలి కదా అని చెప్పి ఏం చేశాడంటే, దావీదు తన 10 మంది ఉపపత్నులు ఉంటే వాళ్ళని కాపలా పెట్టాడండి. దేనికి? ఇంటికి. తన ఉపపత్నుల్ని కాపలా ఉంచాడు అనమాట. మీరు ఉండండి అని చెప్పి వాళ్ళని ఉపపత్నులు ఉంచాడు. ఉపపత్నులు అంటే దావీదుకి ఒక రకంగా భార్యలు లాంటి వాళ్ళు, అంటే భార్యలు కాదు కానీ తెచ్చుకున్న వాళ్ళు అనమాట. అంటే భార్యతో పాటు వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు అనమాట. ఆ కాలం ఉండేవారు. వాళ్ళందరినీ ఉంచేసాడు అనమాట, మీరు ఉండిపోండి ఇక్కడ అని చెప్పి. మిగిలిన పరివారంతో దావీదు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంటికి కాపలా దావీదు భార్యలు ఉన్నారు, అంటే ఉపపత్నులు అంటే వాళ్ళే. ఇప్పుడు అహీతోపేలు ఏం ఆలోచించి ఇచ్చాడండి? కొడుక్కి ఏం ఆలోచన ఇచ్చాడు? అగో ఆ లేడీస్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా, వాళ్ళందరినీ నువ్వు పాడు చేసే అన్నాడు. అది అతను ఇచ్చిన ఆలోచన. అంటే చూడండి, ఆల్రెడీ కొడుకు ఆ మనవరాల మీద ఉన్న ఆలోచన ఉంది అతని మనసులో. అందుకనే అతని భార్య, ఊరియా భార్య, నా మనవరాలు దావీదు పాడు చేసాడు. ఇప్పుడు దావీదు భార్యలు ఇక్కడ దొరికారు కాబట్టి నువ్వు వెళ్ళాలని పాడు చేసి అన్నాడు. ఆలోచన ఇచ్చాడు. నేను వెనకాల అంటే
మనం ఏమన్నా ఈ హిందువుల గ్రంథాలకు వెళ్ళి శకుడిని తీసుకుంటుంటాం నిజానికి, కానీ ఇతను అంతకన్నా ప్రమాదం. ఏం చేసాడంటే, నా మనవరాలు ఎలాగ అతని వల్ల పాడైంది, తన భర్తనే కోల్పోయింది. ఇంక తర్వాత ఏదో రాజు తెచ్చుకున్నాడు, అది తర్వాత సంగతి. కానీ అహీతోపెలు మైండ్లో ఉండిపోయినట్టుందండి అది. అగో వదిలేసాడు కదా, ఉపపత్నులు ఉంచారు కదా కాపలాకే, రాజు బయటకు పోయాడు కదా, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ పాడు చేసేయి అన్నాడు. అంతే ఆలోచన చెప్పాడు, అబ్షాలోము వెళ్ళి పాడు చేసాడు. ఆ తండ్రి ఉపపత్నులను పాడు చేసాడండి అబ్షాలోము వెళ్ళి. అంటే ఇది మనం ఎందుకు చూస్తున్నాం అంటే, ఒక వ్యక్తి మనతో పాటు ఉంటాడు, కాకపోతే ఏంటంటే లోపల స్వభావం తెలియదు. ఈ అహీతోపెలు స్వభావం దావీదు తెలియలేదండి నిజానికి. ఆలోచన ఇస్తున్నాడు, నాతో ఉన్నాడు అనుకున్నాడు, కానీ ఇతని వెనకాల ఏదో కుట్ర ఉంది, ఇతని మనసులో దుర్మార్గత ఉంది, నా మీద ద్వేషం ఉంది అని గ్రహించలేకపోయాడు. భయపడ్డాడండి దావీదు నిజంగా. అహీతోపెలు అబ్షాలోముకి తోడుగా వెళ్ళగానే భయపడ్డాడు దావీదు భయపడ్డాడంటే చూడండి ఒకసారి, అహీతోపెలు ఎంత ఆలోచన పరుడో, దావీదు గురించి ఎన్ని విషయాలు తెలిసినోడో దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది. ఆ వచనం కూడా చూద్దాం. ఇలాగ దావీదు దగ్గరికి, అబ్షాలోము దగ్గరికి అహీతోపెలు వెళ్ళిపోయాడు, నీకు ఆలోచన చెప్పినోడు నీతో ఉన్నవాడు అనగానే దావీదు భయపడ్డాడండి. ఒకసారి ఆ వచనాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడే 15వ అధ్యాయం 15వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి దావీదు దగ్గరికి వచ్చాడు అనమాట. దావీదు అడవిలోకి వెళ్ళిపోయాడు కదండి, మరి అడవిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ కొడుకు కుట్ర వల్ల భయపడి అడవిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అడవిలో ఉన్నటువంటి దావీదు దగ్గరికి అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదుకి అప్పుడు చెప్పాడండి, వెళ్ళిపోయాడు కదా అబ్షాలోము దగ్గరికి అహీతోపెలు వెళ్ళాడు, అహీతోపెలుని పిలిచాడు అని దావీదుకు వర్తమానం చెప్పాడు. అప్పుడు వెళ్ళిపోయి ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయిన దావీదుకు వర్తమానం పంపాడు ఒక వ్యక్తి, ఎవరో వెళ్ళి చెప్పాడు. చెప్పగానే దావీదు విన్నాడండి, అహీతోపెలు అబ్షాలోముకు తోడయ్యాడని విన్నాడంటండి. విన్న వెంటనే చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను అన్నాడండి. కంగారు పడిపోయాడండి వెంటనే నిజంగా. ఎందుకని? అహీతోపెలు గొప్ప ఆలోచనకర్త, అతని గురించి అన్నీ తెలిసినోడు, అలాంటి ఆలోచన చెప్పేవాడు, అన్నీ తెలిసినోడు ఆ పక్కన ఉన్నాడనంటే ఖచ్చితంగా ఏదో ప్రమాదం వస్తుంది. కాబట్టి దేవునికి ప్రార్థన చేసి ఇలా చెప్పిన వెంటనే ఏం ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, దావీదు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని అతనికి వచ్చే ఆలోచనను చెడగొట్టాలి. చెడగొట్టకపోతే నాకు ఏమైపోద్ది? ఖచ్చితంగా ప్రమాదం వస్తుంది. అలాంటి ఆలోచన ఇస్తారండి అహీతోపెలు. మామూలు ఆలోచనలు ఇవ్వడండి అబ్షాలోముకి. కానీ దేవుడికి దావీదు ప్రార్థన చేశాడే ఆ ఆలోచన చెడగొట్టు అని. ఆ ఆలోచన చెడగొట్టడానికి హుషై అని చెప్పి ఇంకొక క్యారెక్టర్ ఉంది, ఆ తర్వాత వస్తుంది అనుకోండి. అతను ఉపయోగపడతాడు అనమాట, ఆ ప్రార్థనకి అతను ఉపయోగపడతాడు. అహీతోపెలు ఆలోచన చెడగొట్టడానికి ఇంకొక క్యారెక్టర్ వస్తాడనమాట, మళ్ళీ మధ్యలోకి ఎంటర్ అవుతాడు. దావీదు చేసిన ప్రార్థనకు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు దేవుడు, హుషై అని చెప్పి. అది ఇంకొక ఎపిసోడ్లో వస్తుంది. కానీ ఇక్కడ అహీతోపెలు ఎంత ప్రమాదకారి, రాజుతోనే ఉన్నాడు, రాజు యొక్క ఆలోచన తెలుసుకున్నాడు, రాజుకు వెన్నంటి ఉన్నట్టుగానే నటించాడు. కానీ తన మనసులో కుట్ర ఉందండి, రాజు మీద ద్వేషం ఉంది, కోపం ఉంది రాజు మీద. ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాడండి, రాజుతో ఉంటూ ఎప్పుడు దొరుకుతాడా అని చూశాడు. తన కొడుకు ఎప్పుడైతే రాజు మీద తిరగబడ్డాడో, ఓకే అవకాశం దొరికింది అని చెప్పి ఆ కొడుకు పక్షంగా నిలబడిపోయి రాజు మీద కుట్రలో పన్నాడు. వెంటనే అగో తండ్రి భార్యలను వదిలేసి వెళ్ళిపోయాడు కదా, వాళ్ళని పాడు చేసేయి అన్నాడు. పాడు చేసాడు ఇతను వెళ్ళి, ఎందుకంటే వాళ్ళ మనవరాలను దావీదు పాడు చేసాడు కాబట్టి. దేవుడు శిక్ష వేసాడండి. కానీ వీడు మనిషిగానే ఆలోచిస్తున్నాడు. ఇంకా దావీదుకి దేవుడు శిక్ష వేసాడు, దావీదు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, అవన్నీ జరిగిపోయాయి. కానీ వీడికి మైండ్లో లేవు, నా మనవరాలు పాడైంది అంతే, అది ఉంది మైండ్లో నిజంగా అతనికి. అందుకని ఇవన్నీ జరిగినాయండి. లేకపోతే అంత దగ్గరున్న వాళ్ళు అందరూ దావీదుతోటి వెళ్ళారండి.
ఆ క్యారెక్టర్స్ అన్నీ వస్తాయి, చూద్దాం. వాళ్ళందరూ దావీదుతో వెళ్ళారు, ఇతను ఒక్కడే దావీదుకి రివర్స్ అయిపోయాడు. కారణం అతని మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచన, దావీదు మీద కుట్ర, దావీదు మీద పగ ఉంది, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అవకాశం దొరకగానే క్యాచ్ పడేసాడండి. కానీ దేవుడు న్యాయ నిర్ణేత ఎవరండి? న్యాయ నిర్ణేత దేవుడు అండి. ఎప్పుడు కూడా మన పక్షంగా మనకి ఎప్పుడు న్యాయ నిర్ణేత ఎవరంటే దేవుడు. ఆయనకి అప్పగించాలి, మనం నమ్మకత్వాన్ని మాత్రమే చూపించాలి. మనిషి ఎప్పుడు కూడా న్యాయ నిర్ణేత దేవుడు, మనిషిగా మనం విశ్వాసులుగా మనం చూపాల్సింది నమ్మకత్వం మాత్రమే. నువ్వు చూపే నమ్మకత్వానికి దేవుడు చేస్తాడు దానికి ప్రతిఫలం నీకు తోడుగా ఉండి. కానీ నువ్వే ప్రయత్నం చేసేసావు అనుకో, అహీతోపెల్లాగా పరిస్థితి ఏంటన్నదే మనం చూడొచ్చు. ఒకసారి ఏం జరుగుతుందో ఒకసారి. ఈ అహీతోపెలు ఈ విధమైనటువంటి ఆలోచన, కుట్ర పన్ని అబ్షాలోముకి తోడుగా ఉండి ఒక ఆలోచన ఇచ్చాడండి. ఏంటి ఆలోచన ఇచ్చాడు అని అంటే 17వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 17వ అధ్యాయం, ఇదే సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 17వ అధ్యాయం. అండి. దావీదు అలసట నొంది బలహీనంగా నున్నాడు గనుక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల అతని యొద్దన్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పుదును. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతోటి చెప్పాడు. ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా బాగుంది. అవకాశం కోసం చూస్తున్నాడు కదండి. ఫస్ట్ ఏం చేశాడంటే వాళ్ళ భార్యలను పాడు చేయించేసాడు, వాళ్ళ కొడుకును ఉపయోగించి. అది అయిపోయింది. ఇప్పుడు ఇంకెవరు మిగిలేరు? రాజు అయిన దావీదు మిగిలాడు. అతన్ని చంపేయాలి. అహీతోపెలు ఒకటి వెళ్ళి చంపలేడు, ఎందుకంటే దావీదు గురించి అహీతోపెలుకి తెలుసు పూర్తిగా. ఇప్పుడు అండగా అబ్షాలోము దొరికాడు. అబ్షాలోము ఏం మంచోడేం కాదు, అతని క్యారెక్టర్ వచ్చినప్పుడు అతను ఎలాంటి అర్థం అవుద్ది. కానీ అహీతోపెలునే చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు అతనే మనకి సెంటర్ పాయింట్. అహీతోపెలు వీడికి అవకాశం దొరికింది, రాజును కూడా చంపేయాలి. ఇప్పుడు రాజు పరిగెడుతున్నాడు కదా, ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు, మంది లేదు, తక్కువ జనంతో ఉన్నాడు. ఇప్పుడు అవకాశం దొరుకుతుంది, నడిచి 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 వెళ్ళాడు. ఆకలి ఉండదు, ఆహారం ఉండదు, దాహం ఉండదు తీర్చుకోవడానికి, ఆ ఒళ్ళు అంత అలసిపోయి ఉంటుంది. ఇలా అలసిపోయినప్పుడు అతని మీద పడితే రాజుని చంపేచ్చు. సో నాకు 12,000 మందిని ఇయ్యి నువ్వు సైన్యాన్ని, నేను ఆ 12,000 మంది వెళ్ళి దావీదు మీద పడిపోయి దావీదుని చంపేస్తాం, రాజ్యం అంతా నీకు వచ్చేద్ది. ఇంకా పరిగెత్తినాడు రాజు, ఒక చోట ఉన్నాడంటే ఏదో రోజు వస్తాడేమో, ఇంకేదో రోజు రాకుండా ఆ దారిలోనే రాజుని చంపేస్తే ఇక నీకు ఇబ్బంది ఉండదు. నీ దగ్గర ఉన్న మందిని, ఓ 12,000 మందిని నాకు ఇవి, అలసిపోయిన రాజు మీదకి నేను వెళ్ళి పడిపోతాను, ఆ రాజుని చంపేస్తాను, అతనితో ఉన్న వాళ్ళందరినీ పరిగెత్తించేస్తాను, లేదా వస్తే నీ పక్షంగా వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తాను. నాకు 12,000 మందిని అంటే ఎలాగుంటుంది? రాజు అవుదామని కుతూహలంతో ఉన్న అబ్షాలోముకి బాగుంది, మంచి ఆలోచన, మంచి అవకాశం అనుకుంటున్నాండి. ఇతనే ఉపకారానికి ఇతను చూస్తున్నాడు, అతని ప్రతీకారానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకని ఇవన్నీ రాజు మీద జరుగుతున్నాయి కుట్ర. రాజు ఎవరా అంటే ఒక మాట తెలుసుకోవాలి ముందు. రాజు ఎవరంటే దేవునికి ఇష్టానుసారమైన మనిషి. అతని మీద జరుగుతున్న ఈ కుట్రలన్నీ పరిగెత్తుతున్నాడు పాపం రాజు. ఎందుకంటే అతని మనసు ఏంటంటే, ఏమో నేను ఏ తప్పుదమ్మ చేశానో అందుకే నన్ను దేవుడు ఇలా పరిగెత్తిస్తున్నాడేమో, దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే నేను ఇలా పరిగెత్తను అనుకుంటున్నాడండి. ఆ సన్నివేశం కూడా ఉంటుంది, చూద్దాం. ఇవన్నీ చాలా ఉన్నాయండి ఇందులో. అలాగే అతను తగ్గించుకుని ఎవరిని ఏమనట్లేదు, వెళ్ళిపోతున్నాడు అంతే, ప్రమాదం నుంచి దూరంగా పారిపోతున్నాడు అంతే. అతనేమో ప్రమాదం నుంచి తను తగ్గించుకొని దూరంగా వెళ్ళిపోతుంటే వీళ్ళు ఒకడికొకడు అవకాశం కోసం చూస్తున్నారండి.
ఎవడకు దొరికిందాడు నొక్కేయాలని చూస్తారు చూసారా, అలాంటి మనుషులు ఉన్నారనమాట. కొంతమంది తక్కువ మంది ఉన్నారండో ఎలాంటి వాళ్ళు ఇతని దగ్గర. ఈ అహీతోపేలు లాంటాడు, అబ్షాలోం లాంటాడు, ఇంకొకటి తగులుతాడు మధ్యలో. ఆడిది ఇంకా వెరైటీ ఆలోచన ఉంటుంది, ఆడిని కూడా చూపిస్తాను మీకు మధ్యలోను. అయితే ఈ బలహీనపడిన క్షణాల్లో పడి రాజుని చంపేస్తాను, నాకు 12,000 మందిని అన్నాడు. సరే బాగుంది ఇది. అబ్షాలోముకి నచ్చింది ఆలోచన. అక్కడున్న ప్రజలకంటే కొంతమంది అబ్షాలోముతో కొంతమంది నిలబడ్డారు కదా, మరి వాళ్ళకు కూడా నచ్చింది, ఇదేదో బాగుందే, వెళ్ళి చంపే రాజుని అని వదిలేశారండి. మరి ఇప్పుడు ఆ 12,000 మందిని అహీతోపేలుకి ఇచ్చి వదిలేస్తే నిజానికి రాజు మరి బలహీనంగా ఉన్నాడు. అప్పటికి అతనికి దారిలో ఉన్నాడో ఏమో, ఒకవేళ మనిషిగా ఆలోచన చేస్తే ఏమో ఒకవేళ ప్రమాదం జరగవచ్చేమో. కానీ ఇలాంటి ఆలోచన ఈ అహీతోపేలు గాడు ఇస్తాడని ఎవరికి తెలుసు? దావీదుకి తెలుసు. అందుకనే దేవుడికి వెంటనే ప్రార్థన చేశాడు, ఏమని? అహీతోపేలు ఆలోచనలన్నీ చెడగొట్టు దేవా, లేకపోతే నాకు ముప్పే. ఎందుకంటే ఆడు ఎలాంటోడో నాకు తెలుసు, నాతోటే ఉన్నాడాడు, అన్నీ తెలుసు నా గురించి. కాబట్టి ఆ ఆలోచనలు చెడగొట్టు దేవా అని ప్రార్థన చేసుకున్నాడండి. ఆ ప్రార్థన ఇదిగో ఇక్కడ ఫలిస్తుందండి. ఇప్పుడు ఈ అహీతోపేలు 12,000 మందిని ఇస్తే నేను వెళ్ళి చంపేస్తానంటే అందరికీ నచ్చేసింది. సరే వెళ్ళి వేసేయి అని రెడీ అయిపోతున్నారండి. రెడీ అయిపోతుంటే అప్పుడండి ఒక ఆయన హుషై అనేటువంటి ఆయన, అతను కూడా పిలిచారనమాట. ఇతని క్యారెక్టర్ ప్రత్యేకంగా చెప్పాలి, అందుకే ఎక్కువ చెప్పట్లేదు. ఇతను ఏమన్నాడనంటే పిలిచినప్పుడు 8వ వచనం చదువుతున్నాను నేను, 17వ అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నాను. అంటే ఇలా చెప్పాడు అహీతోపేలు, అవకాశం దొరికింది కదా రాజుని వేసేద్దాం అని హుషైని కూడా పిలిచి, హుషై అనేటు అతను కూడా అడుగుదాం సరే ఏమంటాడో అని పిలిస్తే అతను వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. 7వ వచనం చదువుతున్నాను నేను. హుషై అబ్షాలోముతో ఇట్లా అన్నాడు వచ్చి, ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. అహీతోపేలు 12,000 మందిని తెలిసి చంపేస్తున్నాడు కదా, ఇతను ఏమన్నాడంటే ఆలోచన మంచిది కాదు అన్నాడు. ఎందుకు అడ్డుపడ్డాడు అలాగా? ఎందుకు అడ్డుపడ్డాడు? దీనికి దావీదు ప్రార్థన, దావీదు ఆలోచన కూడా తోడు. ఒకటి ప్రార్థన ఉంది, 2 దావీదుకు ఆలోచన కూడా ఉంది. ఈ హుషైని ఉపయోగించేటువంటి ఆలోచన, ఇతని క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇది కొంచెం డీటెయిల్గా చూద్దాం. అయితే ఈ హుషై అన్నటువంటి అతను ఏమన్నాడంటే అహీతోపేలు ఆలోచన ఇప్పుడు దాకా మంచి ఉండొచ్చేమో కానీ ఈసారికి మాత్రం మంచిది కాదు. 8వ వచనం, నీ తండ్రియు అతని పక్షం నున్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్లు వంటి వారే రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. భయపడేహాడు హుషై. ఎందుకంటే అతను అందుకే ఉన్నాడు అక్కడ. ఈ అహీతోపేలు ఎప్పుడైతే రాజు మీద ప్రమాదకరమైన ఆలోచన అబ్షాలోము చెప్తాడో, రాజుకు ప్రాణాపాయం తీసుకొస్తాడో, అప్పుడు వెంటనే రాజు పక్షంగా మాట్లాడాలి, కానీ అబ్షాలోము మనిషిగానే ఉండాలి. ఇతని క్యారెక్టర్ గొప్ప క్యారెక్టర్, హుషై అనేటువంటి అతని క్యారెక్టర్. ఇతను ఎవరంటే నిజానికి దావీదుకి స్నేహితుడండి. కానీ దావీదుతో వెళ్ళలేదు. వెళ్ళిపోనాక వెళ్తే దావీదు నువ్వు వెనక్కి వెళ్ళు, నేను వెళ్ళిపోతున్నాను, నాతో నువ్వు వచ్చేస్తే అక్కడ ఏం జరుగుతుంది ఎవడో తెలుసు, అక్కడ కొంపములు పోతే ఎవడ కాపాడతాడో. ఎందుకంటే నా ప్రాణం స్నేహితుడు అంటే దావీదుతో స్నేహం చేసిన యోనాతాను కానీ ఇతను కానీ అలా ప్రాణంగానే స్నేహం చేశారండి. నువ్వు వెళ్ళి అక్కడుండు, వాళ్ళ కుట్రలు పన్నుతారు, నువ్వు నన్ను కాపాడడానికే అక్కడ ఉండాలని పంపాడు. ప్రార్థన కూడా చేసుకున్నాడు దేవునికి, అహీతోపేలు ఆలోచన చెడగొట్టు తండ్రి అని. ఆ ప్రార్థన, దావీదు స్నేహం యొక్క ఆలోచన ఇక్కడ వచ్చాయి. అహీతోపేలు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అబ్షాలోము దగ్గర ఉన్నాడు. అబ్షాలోము దగ్గరే ఉండి ఏమంటున్నాడంటే ఈ ఆలోచన మంచిది కాదనుకుంటున్నాను. ఎందుకు? దావీదు ఎంత గొప్పోడో మీ అందరికీ తెలుసు. ఇంకా అంతకు మించి దావీదు దగ్గర ఉన్నవాళ్ళు ఎంత గొప్పోళ్ళో, మహాబలాఢ్యులు వాళ్ళు చాలా గొప్పోళ్ళు అండి. ఒక్కొక్కడు యుద్ధం చేస్తే 800 మందిని ఆకుండా చంపేసిన మహా గొప్ప వీరులాళ్ళు. ఏదో చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి సినిమా 100 మందిని చంపుతాడు కదా, అది సినిమా. కానీ దావీదుతో ఉన్నవాళ్ళు ఒక్కొక్కడు 800 మందిని ఆకుండా చంపేస్తారండి. అంత గొప్పోళ్ళు ఉన్నారు. ఆ స్టోరీ రాసిడండి ఇందులో దేవుడు. అంత గొప్పోళ్ళు. ఒక ఆయన చంపుతూ ఉంటే ఆ చేతికి కత్తి అంటూ పోయిందంటే కలగా, అంతమందిని అంతసేపు నరుకుతూ ఉన్నాడంట. ఏంటి దావీదు సైన్యం ఒకనొక క్షణంలో భయపడి వెనక్కి కాలెత్తే ఆ సైన్యం పేరు నా ఒక్కడు నిలబడి అలా ఎదురుగా వచ్చిన వాళ్ళు 800 మందిని చంపుకుంటూ వెళ్ళిపోడు అంటాడు. అలాంటి వాళ్ళు 30 మంది ఉన్నారండి దావీదు దగ్గర. ఇంకా ఎక్కువే ఉన్నారు కానీ లెక్క కొంత తక్కువగా చెప్పి
అందరు అలాంటి వాళ్ళే దావీదుతోటి ఉన్నారండి. అరణ్యంలో దావీదు ఉన్నా, దావీదుకి ఇటు అటు ముందు వెనకాల వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్తున్నాడు చూడండి ఒకసారి. అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్లు వంటి వారే రేగిన మనస్సుతో ఉన్నారని నీకు తెలియను. నువ్వు 12,000 మందిని కాదు 1,00,000 మందిని తీసుకుని వెళ్ళినా ఆ 30 మంది చంపేస్తారు. నువ్వు వెళ్ళావంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తారు, వచ్చి నిన్ను కూడా చంపేస్తారు అని భయపడేసాడు. అతను చంపుతారో తర్వాత మ్యాటర్. కానీ ముందు హుషి ఏం చేశాడంటే ఈ కుట్రని ఏదో రకంగా చెడగొట్టేయాలి. ఆ కుట్ర చెడగొట్టకపోతే అలసిపోయి ఉన్నారండి. నిజానికి ఎంత బలాఢ్యులని అలసిపోయారండి. యేసుప్రభు అంతటి వాడే అలసిపోయి పడవ అడుక్కెళ్ళి నిద్రపోయాడండి. పెను తుఫాను వచ్చేసినా తెలియలేదు పాపం ఆయనకి. అంత మొత్తిగా నిద్రపోయాడు. అలసిపోతే పరిస్థితి అది. ఈ ప్రజలు కూడా అలసిపోయారండి. ఎందుకంటే యార్దాన్ నది, ఆ ప్రాంతం, అడవి అదంతా దాటి వెళ్తున్నారండి పాపం వాళ్ళందరూ. అలసిపోయి మీదకి వెళ్తే ఎంత బలాఢ్యులైన ఆ క్షణంలో ఎలా అయిపోతారండి, బలం కోల్పోతారు. వీళ్ళు 12,000 మంది వెళ్తే ఏమో రాజు నా స్నేహితుడు చనిపోవచ్చేమో. ఇది ఏదో రకంగా కుట్రను భగ్నం చేసేయాలి. కుట్రని సాగనకూడదు అనుకున్నాడండి. సాగనకూడదు అనుకుని ఏదైతే అయిందని ఈ ఆలోచన మంచిది కాదు. దావీదు ఎంత బలవంతుడో మీకు తెలుసు. అంతకు మించి దావీదుతో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు. వాళ్ళు చాలా మహాబలాఢ్యులు. నువ్వు 1,00,000 మందిని తీసుకెళ్ళినా చంపేస్తారు వాళ్ళు అని భయపడేవాడు. భయపడేసేవాడికి కొంచెం భయపడ్డారు. నిజమే కదా, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వీరులో వాళ్ళకి తెలుసండి. నిజమే. ఏమో ఇంకొకటి ఏమంటాడంటే దావీదేమీ తెలివి తక్కువడు కాదు, నువ్వు 12,000 మందిని తీసుకుని వెళ్తావు, ఆ మనుషుల్లో ఉండకుండా ఎక్కడో దూరంగా అతను పడుకున్నాడు అనుకో, సార్ షార్ట్కి వెళ్ళిపోతాడు, వీళ్ళతో యుద్ధం చేస్తావు, ఈ లోపల దావీదు తెలిసిపోతే యుద్ధం జరుగుతుందని అతను వచ్చి మీద పడిపోతాడు, అప్పుడు ఏం చేస్తావు అని ఇలాంటి ఆలోచనలు అల్లిపించేసాడు మొత్తానికి వాళ్ళని. ఇదంతా అదే జరుగుతుందండి. 10వ వచనం చదవండి ఒకసారి. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము ఏంటండి, సింహపు గుండె కలిగిన వాడైనా వాళ్ళు ముందుకెళ్ళి నిలబడలేరు. ఎందుకంటే దావీదు కానీ దావీదుతో ఉన్నవారు కానీ అంత బలాఢ్యులు, వాళ్ళని ఏమీ చేయలేరు. ఇవన్నీ భయపడేసి మాటలే. ఈ హుషై దగ్గరుండి ఆ కుట్రని ఏదో రకంగా చెదగొట్టేయాలి, లేకపోతే రాజుకి ప్రాబ్లం వస్తుంది. రాజు పక్షంగా ఉండి శత్రువు ఇంట్లో ఉండి పని చేస్తున్నాడండి ఈయన హుషై. అతను చూద్దాం, అతని గురించి ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, చూద్దాం అన్ని తర్వాత. అయితే అహీతోపేలు మనకి ప్రాముఖ్యమైనడు. అహీతోపేలు ఇచ్చిన ఆలోచన చెడగొట్టడానికి దావీదు ప్రార్థన లేదా దావీదు యొక్క ఆలోచన ఇక్కడ తోడై హుషై అనేటువంటి అతని ద్వారా మొత్తానికి ఆ కుట్ర భగ్నం అయిపోయిందండి. వెళ్ళలేదు, భయపడిపోయారు. ఓమో ఒకవేళ వెళ్తే ఈ హుషై అన్నట్టుగా మీద పడి చంపేస్తారేమో వాళ్ళు. ఇంకేమన్నాడంటే ఆగు నేను చెప్తాను ఎలాగానంటే మొత్తం అందరిని పిలిచేద్దాం, ఇశ్రాయేలు అందరినీ. ఇంకో టైం పడుతుంది కదా, ఇశ్రాయేలు అంటే తక్కువ మంది అంటే 12 గోత్రాల మనుషులను పిలాలి. అందరినీ పిలిచేద్దాం, అందరిని పిలిచి ఒకసారి వెళ్ళి మీద ఆడదాం. 12,000 మందితో అవదు. అందరినీ పిలిచి అప్పుడు వెళ్ళి మీద పడదాం, అప్పుడు ఏదో ఒక మూల దొరికేస్తాడు, అప్పుడు వెళ్ళి చంపేద్దాం దావీదుని అని చెప్పాడు అనమాట ఇతను ఆలోచన. ఈ అహీతోపేలు అనేటువంటి అతను, ఈ హుషై అయినటువంటి అతను. చూడు 12వ వచనం చూడండి ఒకసారి, 11వ వచనం. కాబట్టి నా ఆలోచన ఏమనగా దాను నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఇశ్రాయేలులందరినీ 4 దిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములో ఏదో ఒక దాని యందు అతని మీద పడుదుము. నేల మీద మంచు పడు రీతిగా మనం అతని మీదకి వచ్చినడల అతని పక్షపు వారిలో ఒకడును తప్పించుకునే జాలరు. ఇదండి అతను చెప్పిన ఆలోచన. అతను హుషై అంటే అహీతోపేలు ఏమన్నాడంటే 12,000 మందిని ఇయ్యి నాకు, నేను వెళ్ళి రాజుని చంపేసి వచ్చేస్తాను అని చెప్పాడు. నిజానికి ఆ ఆలోచన ప్రకారం వెళ్తే రాజు ప్రమాదానికి గురైపోతాడు. ఎందుకంటే అలసిపోయారు వాళ్ళు, నడిచి తిండి లేక అలసిపోయారండి. ఇప్పుడు ఈ ఆలోచన చెడగొట్టాలి, ఇంకా దానికన్నా గొప్ప ఆలోచన ఇచ్చినట్టుగా కనపడాలి. మరి ఆలోచన చెడగొట్టి ఊరుకుంటే ఊరీడు తేడా కొడుతున్నాడని తెలిసిపోద్ది. కాబట్టి దానికన్నా గొప్ప ఆలోచన ఇచ్చినట్టు కనపడాలి. కాబట్టి ఏమన్నాడంటే మొత్తం మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది లెక్క కొడేస్తాను. 12,000 మంది సరిపోరు, మొత్తం మన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది లెక్క కొడేస్తాను. నువ్వు కూడా వచ్చేది కానీ వాళ్ళతో పాటు మనం అందరం కలిపి వెళ్ళి ఏదో మూల దొరికేస్తాడు రాజు, మొత్తం అందరూ అడవిలో జల్లెడేద్దాం.
ఇసుక పడిపోయినట్టు మీద పడిపోతే అప్పుడు మనం వాళ్ళని కొట్టేయచ్చు. ఎందుకని వాళ్ళు చాలా బలాఢ్యాలను భయపడేవాడు కదా మరి ముందు. ఈ 1000 మంది 2000 మంది వెళ్తే వాళ్ళు ముక్కల కింద నరికేస్తారు. ఒక్కసారి మొత్తం అందరు ఇసుకలా పడిపోదాం వాళ్ళ మీద వెళ్ళి అవకాశం వచ్చేది. ఎక్కడో చోట దావీదు దొరికేస్తాడు, చంపేద్దాం, అప్పుడు నువ్వు రాజు అయిపోతావు అన్నాడు. ఇది ఆడికన్నా ఇది కొంచెం ఆలోచన బాగుంది కదా అనుకున్నాడు. అంతమందిని పోగేయడానికి టైం పడుతుంది ఏంటండి, బోల్ టైం పడుతుంది. ఈ గ్యాప్ ఎందుకు? ఓరు అబ్బాయి ఈ ఆలోచన చేస్తున్నాడు, నువ్వు రెడీ అయిపో అని కౌరంపించినాక అనమాట. అతని ప్లాన్ అది. అయితే ఎప్పుడైతే ఆలోచన చెప్పాడు ఇది బాగుంది అనుకున్నాడండి. అబ్షాలోంకి ఇది నచ్చింది, అతని ఆలోచన కన్నా ఇది నచ్చింది. అహీతోపేల ఆలోచన ఎప్పుడు పోలేదట అసలు. రాజు దావీదు విషయంలో కానీ అబ్షాలోం విషయంలో కానీ. ఇక్కడ మాత్రం చెడిపోయింది అహీతోపేల ఆలోచన. అహీతోపేల ఆలోచన కుదరలేదు, అది చెయ్యొద్దు అన్నారు. అబ్షాలోం అన్నాడు, వద్దులే నీ ఆలోచన కొంచెం తేడాగా ఉంది, తేడా కొట్టిలో ఉంది, ఈ భయపడేస్తున్నాడు మొత్తం, వద్దు తర్వాత చేద్దాం, ఇతను అన్నట్టు చేద్దాం, నువ్వు అన్నట్టు వద్దు అని ఆపేశారు అనమాట. అహీతోపేల ఆలోచన ఆపేసేటప్పటికి ఇప్పుడు అహీతోపేలు పరిస్థితి ఏంటి మరి? అహీతోపేలు తెలుసండి చాలా జ్ఞానంగా ఆలోచించేవాడు. ఇప్పుడు గ్యాప్ దొరికేసింది. ఇప్పుడు ఇతను అడిగాడు, రేపు పొద్దున్నే 12,000 మంది దొరికేస్తారు, వెళ్ళిపోతారు, వెంటనే పని అయిపోద్ది. కానీ ఈ ఆలోచన ప్రకారం ఏంటంటే గ్యాప్, మనుషులందరినీ సమకూర్చాలా, యుద్ధానికి వెళ్ళాలా, గ్యాప్ దొరికేసింది. ఇంత గ్యాప్ ఇస్తే ఎంత చేయగలరో దావీదుతో ఉన్న మనుషుల గురించి ఈ అహీతోపేలు తెలుసు. గ్యాప్ దొరికేసింది. గ్యాప్ దొరికేసిందంటే అబ్షాలోము అయిపోయాడని అర్థమైపోయింది అతనికి. ఇంకా యుద్ధం జరగలేదు, ఏమీ జరగలేదు, కానీ అహీతోపేలుకి అర్థమైపోయింది గ్యాప్ దొరికిందంటే నువ్వు ఇజ్రాయేలీల లక్షల మందిని పోగేసిన వెళ్ళినా దావీదునేమీ చెయ్యలేవు. ఎందుకంటే పక్క నుండి చూస్తున్నాడు, దావీదు బలం తెలుసు, దావీదు జనం యొక్క బలం తెలుసు, దావీదుకు తోడున్నది దేవుడని తెలుసు ఇతనికి. ఇక గ్యాప్ వచ్చింది, అబ్షాలోం పని అయిపోద్ది. అబ్షాలోముకు తోడుగా నేను వచ్చాను కాబట్టి ఆ కూడతానే యోవాబు ఏమీ మంచోడు కాదు. యోవాబు అంటే దావీదుకి సైన్యాధిపతి లాంటాడు అనమాట. అస్సలు మంచోడు కాదు. దావీదు పక్షంగానే ఉంటాడు, కానీ ఇక దావీదు తెలకుండానే దావీదు కుట్ర ఎవరన్నా పన్నారంటే దావీదు తెలకుండా చంపేస్తుంటాడు షాట్ని. దావీదు మంచోడు, ఊరు ఎందుకు లేరు వదిలేరు అని అంటాడు. కానీ యోవాబు అలాంటోడు ఏం కాదు. మనకు కుట్ర పన్నోడు మనం ఎలా వదిలేస్తాం, రాజుకి చెప్తే వదిలేస్తాడు బాబు, రాజు మంచోడు అద్దని చెప్పకుండా షాట్ని చంపేస్తుంటాడు. అలాంటోడు యోవాబు. ఒకవేళ దావీదు రాజు వదిలేసినా మా మనవరాలను బట్టి, అంటే ఎవరో బెత్షెబాని బట్టి, ఒకవేళ దావీదు రాజు నన్ను వదిలేసినా ఆ యోవాబు కానీ, ఆ యోవాబు ఇంకో తమ్ముడు ఉంటాడండి, అతను ఇంకా ప్రమాదకారు. అతనే 800 మందిని చంపేసినాడు అతనే. వీళ్ళు మాత్రం వదలరు. ఒకవేళ దావీదు వదిలేసినా నన్ను మాత్రం వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు ససే మేర వదలరు, ఏదో షాట్ని చంపేస్తారు నన్ను ఖచ్చితంగా అని అర్థమైపోయిందండి ఆడికి. అహీతోపేలుకి అర్థమైపోయి 22వ వచనం అండి, 17వ అధ్యాయం 22వ వచనం. దావీదును అతని యుద్ధనున్న జనులందరూ లేచి యొర్దాను నది దాటిరి. తెల్లవారినప్పుడు నది దాటక ఉండినవాడు ఒక్కడును లేకపోయాను. అంటే గ్యాప్లో నది అవతల దాటేశారు. గ్యాప్ వచ్చింది కదా మరి, ఈ వెంటనే 12,000 మందిని తీసుకెళ్తే యువతలే ఉందరు దొరికేద్దరు. ఈ గ్యాప్ ఎప్పుడైతే ఈ అడిగాడో, ఇంకా వద్దు కంగారు పడకన్నాడో, ఈ టైంలో కౌరు పంపించేశాడు. ఆల్రెడీ ప్లాన్ ఇది, ఇలా చేసేస్తున్నారు అనేదాడికి నది అవతలకి వెళ్ళిపోయారు. నది అవతలకి వెళ్ళిపోతే వాళ్ళకి అవకాశం వచ్చేసినట్టు. మళ్ళీ నది అవతలకు దాటేశారు. ఇది వీడికి అహీతోపేలుకి అర్థమైపోయింది. నది అవతలకు దాటేశారు, ఒక్కడు కూడా ఇంకెవతలు లేరు, అవతలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీడు ఎంతమందిని పోగేసిన వెళ్ళినాడు శుభ్రం అందరినీ చక్కబెడేస్తాడని అర్థమైపోయింది. ఇప్పుడు అహీతోపేలు ఏం చేస్తాడంటే 23వ వచనంలో, అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకుని ఉర్రి పోసుకుని చనిపోయాను. ఏమైపోయాడండి అంతగానే? అయిపోయిందండి అవకాశం. దావీదుతో పాటు ఉన్నాడు, దావీదుతో ఉండి అవకాశం కోసం చూశాడు, దొరికింది వాడేసుకుందాం, ఏదో రకంగా దావీదుని చంపేద్దాం అనుకున్నాడు. కానీ దావీదు వెనకాల ఉన్నది ఎవరనంటే ఇతను భూ సంబంధమైన రాజు, కానీ ఇతన్ని నడిపించేది పర సంబంధమైన రాజు. ఆ రాజు చేతిలో దావీదు ఉన్నాడండి. కాబట్టి దావీదు మీద ఎన్ని కుట్రలు పడినా, ఇక్కడ ఇది మధ్యలో కుట్ర, కానీ సౌలు దగ్గర నుంచి కుట్రలు, కానీ ఎన్ని కుట్రలు పడినా దావీదు దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనిషి. కాబట్టి దేవుడు దావీదుని తప్పించుకుంటూ వస్తున్నాడు. ఈ అహీతోపేలుకి అన్నీ తెలిసినప్పటికీ ఏమో అవకాశం వచ్చింది కదా దొరికేస్తాడేమో అనుకుంటున్నాడు.
కానీ దొరకలేదు. దేవుడు దొరకనివ్వలేదు దావీదుని. ఆ కుట్రలు, ఈ ఆలోచనలు అన్నీ ఫెయిల్ అయిపోయాయి. నేను దావీదు భార్యల్ని తన కొడుకుతో పాడు చేయించేశాను. దావీదుని చంపడానికి ప్లాన్లు వేసాను. ఈ అబ్షాలోముని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టేశాను. తీరా చూస్తే ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చారు. వీళ్ళందరూ యోర్దాను నది అవతలు దాటేశారు. ఇప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళాలంటే వీళ్ళందరూ దాటి అవతలకి వెళ్ళాలి. వీళ్ళు అలసిపోతారు, ఖచ్చితంగా వాళ్ళు తిరగబడతారు. ఈ లోపు దావీదు మనుషులు పోగేసేస్తాడు. ఇంక నా పని అయిపోయింది. ఇంకేదేమైనా గ్యాప్ వచ్చింది, దావీదు బతికేస్తాడు, అబ్షాలోము చచ్చిపోతాడు, ఇంక నా ప్రాణం మీదకే వచ్చేసిందని అర్థమైపోయి అహీతోపేలు సైలెంట్గా మాట్లాడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా ఇల్లు చక్కబెట్టుకుని ఊరేసుకుని చచ్చిపోయాడు. యేసు ప్రభుతో ఉన్నటువంటి ఇస్కరియోతు యోధా చేసింది ఏంటండి? ఇలా దగ్గరే ఉన్నాడు, దారి తెలుసుకున్నాడు, ఎక్కడ ఉంటాడో తెలుసుకున్నాడు, వాళ్ళని తీసుకెళ్ళి అప్పగించేశాడు. అప్పగించేస్తే రాజు అయినటువంటి ప్రభువారు ఏమన్నా సమాధిలో చనిపోయి ఉండిపోతాడా? తిరిగి లేచేటువంటి వాడు ఆయన, పునరుత్థానం చెందినటువంటి వాడు ఆయన. అలాంటి రాజుని అప్పగించానని అర్థమైనటువంటి ఇస్కరియోతు యోధ ఉర్రు పెట్టుకుని పగిలి ఆ తాడు దిగి కింద పడి నడునికి విరిగి మొత్తం పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడు. కూడత ఉండి పన్నాగం పన్ని జాగ్రత్తగా చేసినోడు ఏమయ్యాడు చివరికంటే? ఇక్కడ ఈ ఇస్కరియోతు యోధ చచ్చిపోయాడు. అక్కడ రాజుతో ఉన్నటువంటి దావీదు రాజుతో ఉండి ఆలోచన చెప్పి, కానీ మనసులో మాత్రం కుట్ర ఉందండి. మనతో ఉంటా లోపల కుట్రలు ఉంటాయి. కొంతమందికి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, అవకాశం కోసం ఎదురు చూసి దొరికాడు కదా అని చెప్పి. కానీ ఒకటండి, మనం ఎవరికి దొరకం. నిజానికి నువ్వు విశ్వాసిగా దేవునికి భయపడుతుంటే ఎవరికి దొరకవు, ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే మనల్ని నడిపించేవాడు దేవుడండి. ఇక్కడ అహీతోపెలు అనుకున్నాడు, దొరికేసాడు దావీదని. దావీదు దొరికేసాడు అనుకున్నాడు. కాకపోతే దావీదు పక్షంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారని తెలుసు అతనికి. వాళ్ళకి అవకాశం వస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు అతనికి. అందుకనే ఆ దావీదు పక్షంగా ఉన్నవారిని తెలుసుకున్న అహీతోపెలు, ఇక నేను బతకడం కష్టం అని అర్థమైపోయింది. వెళ్ళి ఉరేసుకుని మోసం చేసేవాడికి చివరి గతి ఇదే, ద్రోహికి చివరి గతి ఇదేనండి. మనం శుక్రవారం కూడా చెప్పుకున్నాం, ద్రోహికట సరైనటువంటి హేతు ఏమీ అవసరం లేదంట, ఆ బ్రతుకు సిగ్గుమాలిన బ్రతికినట్టు. ఎప్పటికీ మనం శుక్రవారం చెప్పాం కదండి, ద్రోహి హేతు లేకుండానే సిగ్గు వస్తుంది ఇంకాడు వాడు, అంటే సిగ్గుమాలిన బ్రతికే వాడు బ్రతికంట. కాబట్టి మన మనసులో ఎప్పుడు కూడా ద్రోహం అనేదే, మనుషులకి ద్రోహులుగా ఉండకూడదు. ముఖ్యంగా దేవునికి ద్రోహులు ఎప్పుడు అవుతామండి? ఆయన్ని నమ్మించినట్టుగా యాక్ట్ చేస్తే ద్రోహులం అండి. నమ్మించినట్టుగా యాక్ట్ చేయడం అంటే ఆయన బిడ్డలుగానే ఉంటాం, కానీ ఆయనకు నచ్చని పనులు చేస్తుంటాం, అదే ద్రోహం అంటే. ఏదో కాదు, ఆయన బిడ్డగానే ఉన్నాడు ఇస్కరియోతు యోధ, నచ్చిన పని చేసాడు అంటే వెళ్ళి ఆ ద్రోహులతోటి చేతులు కలిపాడు. రాజుతోటే మంచి ఆలోచన చెప్పేవాడుగా ఉన్నాడు అహీతోపెలు, కానీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. లోపల కుట్ర పెట్టుకున్నాడు, నా మనవరాలను ఏదో చేసాడని కుట్ర పెట్టుకున్నాడు లోపల. కానీ దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇచ్చేశాడు. దేవుడు ఆల్రెడీ తీర్పు తీర్చేశాడు, దానికి ప్రతిఫలం ఇచ్చేశాడు. కానీ అది గుర్తుపెట్టుకోలేదు అహీతోపెలు. దాన్ని పక్కన పెట్టి నేనేదో చేసేయాలనుకున్నాడు. మనం ఏమీ చేయలేమండి. మనం ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి ఉంటే మనల్ని కూడా ఎవరు ఏం చేయలేరండి. మనం దేవుని పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని, దేవుడు వేసిన బాటలో వెళ్ళిపోతూ ఉంటే ఎన్ని కుట్రలైనా సరే దేవుడు అన్నీ ఛేదించేస్తాడు. ఎవరో హుషే లాంటి వారిని దేవుడు మన కోసం ఉపయోగిస్తాడు, అన్నీ ఛేదిస్తాడు, మనల్ని క్షేమంగా ఉంచుతాడండి దేవుడు. రాజు అయినటువంటి దావీదుకి క్షేమాన్ని అలాగిచ్చాడు. అహీతోపెలు ఆలోచన పూర్తిగా సర్వనాశనం చేసేసాడు. అహీతోపెలు పోయి ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు. తనంతట తానే, ఎవరూ చంపలేదు. వాడంతటి వాడంటే సిగ్గుపడిపోయి ఎలా బతకనరా బాబు ఇంక ఈ బతుకు అని చెప్పి వాడంతటి వాడే చచ్చిపోయాడు. ఇది ఇస్కరియోతు యోధా జీవితంలోనూ అదే, అక్కడ దావీదు రాజుతో ఉన్నటువంటి అహీతోపెలు జీవితంలోనూ అదే. కాబట్టి ద్రోహం అనేటువంటిది మన మనసులో ఉంటే మన బ్రతుకు సిగ్గుమాలిన బ్రతుకుగా దేవుడు మార్చేస్తాడండి. కాబట్టి మనుషులకి ద్రోహులుగా ఉండకూడదు, దేవునికి ముఖ్యంగా ద్రోహులుగా కనిపించకూడదు, అంటే దేవుడిని నమ్మించి మోసం చేసేవారిగా. కాబట్టి దాన్ని ఏమంటాడనంటే దేవుడు వేషధారీతనం అన్నాడండి. అంటే దేవుని దగ్గర ఒకలాగా, లోకంలో మరొకలాగా. ఇక్కడ చెప్పేటువంటి నాలాంటి వాడు ఎవరున్నా వాళ్ళు కనిపెట్టలేకపోవచ్చు ఒకవేళ మన వేషధారీతనాన్ని. కానీ మనకి రాజు ఇక్కడ నుంచున్నవాడు కాదు, అక్కడ దావీదు రాజు కాబట్టి అహీతోపెలు పూర్తిగా గ్రహించలేకపోవచ్చు.
కానీ ఇక్కడ రాజు భౌతిక సంబంధమైన రాజు కాదు. ఇప్పుడు మన రాజు ఈ ముల్లోకాలని ఏలేటువంటి రాజు మహాదేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయనకి మన మనస్ఫూర్తిగా తెలిసిపోద్ది మనం వేషధారులుగా ఉన్నామా లేదా నమ్మకమైనటువంటి ఇక హుషై లాంటి బ్రతకగలుగుతున్నామా. ఈ హుషై అనేటువంటి ఆయన క్యారెక్టర్ని తీసుకొద్దాం. వచ్చే వారం ఆయన క్యారెక్టర్ తీసుకొద్దాం. ఎందుకంటే ఈ వారం అహీతోపేల్ అనేటువంటి వాడిని మనం పాయింట్అవుట్ చేసాం ముఖ్యంగా. అందుకనే ఉన్నవాళ్ళు ఎదురైనా కానీ వాళ్ళని కొంచెంగానే పక్కన పెట్టి చెప్పాను. ముఖ్యంగా అహీతోపేల్ మన మనసులో ఉండాలి. వాడు దావీదుతో ఉన్నాడు, అవకాశం కోసం ఎదురు చూశాడు, మనసులో ఏదో కుట్ర పెట్టుకుని. కానీ దేవునికి నమ్మకంగా బ్రతికినోడు పట్ల నువ్వు ఎన్ని కుట్రలు పడినా అవన్నీ దేవుడు మొత్తం తెగ్గొట్టచ్చాడండి. అదే జరిగింది. చివరికి కుట్ర పడినటువంటి అహీతోపేల్ ఏమయ్యాడు? ఉరేసుకుని చచ్చాడు. ఇది ఒక శాపం అండి. మధ్యలో వేలాడడం అనేటువంటిది ఏంటి? శాపం. అదే శాపానికి గురయ్యాడు. మనకి ఇజ్రాయేలీల చరిత్రకు వెళ్తే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఈ వేలాడడం అనేది ఒక శాపంగా చెప్పాడండి దేవుడు. వాళ్ళ భూమి మీద వేలాడడం ఒక శాపం. అందుకని యేసుక్రీస్తు ప్రభుని వేలాడదీసినారు. సాయంత్రం ఎందుకు దింపేయారు అనుకుంటున్నారు? ఆ శాపం ఉండకూడదని. అహీతోపేల్ ఆ శాపానికి గురయ్యాడు. ఈ అబ్షలోము అలాంటి శాపానికి గురయ్యాడు. ఎందుకంటే వాడు ఆకాశానికి నేలకి మధ్యలోనే వేలాడబడ్డాడు. అతని స్టోరీ వచ్చినప్పుడు అది కూడా చూద్దాం. కానీ అహీతోపేల్ లాంటి మనసు మనకు ఉండకూడదని ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మనం శాపానికి గురవుతాం ఖచ్చితంగా. మనం రాజు దావీదులాగా నమ్మకత్వమైన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడికి నమ్మకత్వంగా జీవించాడు. తప్పు చేశాడు కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. దేవుని దానికి శిక్ష వేశాడు, తుడి చేశాడు, క్రమశిక్షణగా ఉండమన్నాడు. అలాగే ఉన్నాడు ఇక దావీదు. ఆ క్రమశిక్షణగా ఉన్న దావీదు పట్ల కుట్ర పనితే అవేమీ వర్ధిల్లనివ్వడో. దేవునికి విరోధంగా వచ్చే ఏ ఆయుధాన్నైనా దేవుడు వర్ధిల్లింప చెయ్యడు అని వాక్యం స్పష్టంగా చెప్పిందండి. కాబట్టి ఆ రాజుకి వ్యతిరేకంగా కుట్రలు పన్నితే ఎవడో నిలవలేడండి. కాబట్టి ఆ రాజ్యం దావీద్ది, ఈ రాజ్యం యేసు ప్రభుది. ఈ రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రలు పన్న మనం ఏదో కుళ్ళితో మనసుతోటి ఈ రాజ్య నివాసులుగా ఉంటూ యాక్ట్ చేసిన దేవుడు తెలిసిపోద్ది. శాపానికి గురవుతాం. అహీతోపేల్ లాంటి వాడు అదే గతి. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, నమ్మకత్వాన్ని చూపిందాం. నమ్మకమైనటువంటి మనుషులు ఉన్నారు చాలామంది. వాళ్ళు ఎలాంటి నమ్మకత్వాన్ని చూపించారో, ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారో ఆ క్యారెక్టర్స్ అన్నీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే మళ్ళీ వచ్చే ఆరాధనలో అవన్నీ చెప్పుకుందాం. వీలున్నంత మట్టుకి అలా ఒకటి చెప్పుకుని రాజ్య నివాసుల యొక్క పరిస్థితి ఎలా ఉంటే దేవునికి ఇష్టమైనటువంటి రాజ్యంగా ఉంటుంది, దేవుడు ఆ రాజ్యాన్ని వర్ధిల్లింపజేస్తాడు, ఆ నివాసులను ఆశీర్వదిస్తాడు అన్నది మనం దీన్ని బట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు.